ఓం శం శనైశ్చరాయ నమః. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ యొక్క మార్చి 30 నుండి కూడా శని మహానుభావుడు అత్యున్నతమైనటువంటి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి 6వ రాశి నుండి మరి మరణతుల్యమైనటువంటి మారక స్థానమైనటువంటి మీనరాశిలోకి ప్రవేశించటం, ప్రజెంట్ ఇప్పుడు సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండి జూలై 13 నుంచి వక్రీగమనం చెంది దాదాపుగా నవంబర్ 23వ తేదీ వరకు కూడా ఈ శని భగవానుడు వక్రీగమన స్థితిలో ఉండి ఈ యొక్క కొన్ని రోజులు ఆయన అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఇంకొన్ని రోజులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగజేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ఆయన అదే రాశిలో మీనరాశిలో 7వ స్థానంలో ఉండటం అనేటటువంటిది కాస్త దేశాలను తిప్పటం, అంటే వృత్తిరీత్యా దేశాలకు తిప్పటం, లేదా చేసేటటువంటి భాగస్వామ్య వ్యాపారాల రీత్యా వీరు అటు ఇటు తిరగటం, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోవటం, ఒక్కోసారి వారి యొక్క ఆరోగ్యం సహకరించక వీరు అనుకున్నటువంటి భాగస్వామ్యంలో ముందుకు వెళ్ళలేక వారి మధ్య పొరపత్సాలు కలగటం, దాని ద్వారా భాగస్వామ్యులు విడిపోవటం, దానితో మానసిక అసౌకర్యానికి మానసిక చింతలకి గురి అవ్వటం, దాని ద్వారా ఈ ఎఫెక్షను శని యొక్క దృష్టి పడుతున్నటువంటి భాగ్యస్థానం మీద పడటం ద్వారా వీరు పెట్టుకున్నటువంటి వ్యాపారంలో కొన్ని షేర్స్ ఉంటాయి. ఆ షేర్స్ కానీ లేకపోతే ఇంకెక్కడైనా సరే ఆ పిల్లల పేర్ల మీద ఏదైనా కాస్త ధనలాభం వస్తుందని చెప్పి పెట్టుకున్నటువంటి డబ్బులు కానీ అవి సరైన సమయానికి రాకపోవటం లేదా నష్టపోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. రోగ నిరోధక శక్తి చాలా వరకు తగ్గుతుంది. వక్రించిన తర్వాత కొంత ఎవరైతే శత్రువులు ఉన్నారో భాగస్వామ్య పరంగా లేకపోతే వృత్తి ఉద్యోగాల పరంగా అంతకుముందు ఎవరైతే శత్రుత్వం వహిస్తున్నారో వారి నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశం కన్యారాశి వారికి కనిపిస్తోంది. అయితే వీరు ప్రయాణాలకి సంబంధించి భార్యాభర్తలు పిల్లలతో వెళ్ళేటప్పుడు కొంత ధనం అనేటటువంటిది ఎక్కువగా నష్టపోయే పరిస్థితి కనబడుతుంది. దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వీరి కుటుంబంలో మాట వచ్చి తండ్రితో విరోధాలు కలిగే అవకాశం కలుగుతుంది ఈ యొక్క కన్యారాశి వారికి. అట్లాగే ఎవరైనా సరే వారితో మేనమామలో మేనత్తలో వస్తూ ఉంటారు. వారితో కూడా అనుకోకుండా ఆకస్మికంగా కొంత కర్మదోషాలు వెంబడించి ఉన్నట్టుండి గొడవలు పడటం, దాని ద్వారా ఒకరికొకరు కొట్లాడుకునే పరిస్థితి కూడా కన్యారాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. శని దృష్టి అదే అంటారు, నల్లరాయి అయినా పలుకుతుంది నరఘోషకి అని. అంటే నరుల యొక్క దృష్టితో వారి లోపల చెడు అనుకుంటే ఎదురుకుండా ఎంత పెద్ద బండరాయినా పగులుతుంది, అంటే కుటుంబాలే పాడైపోతాయి. అట్లా శని యొక్క దృష్టి ఏ భావాల మీద ఏ రాశి మీద పడుతుందో మరి మీ జన్మరాశిలోనే పడుతోంది. కాబట్టి రోగ నిరోధక శక్తి తగ్గటం, హాస్పిటల్స్కి వెళ్తూ ఉండటం, ధనాన్ని ఖర్చు పెట్టడం, లేకపోతే తండ్రి గారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలకి ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి కలగటం, ఇలాంటివి ఎన్నో జరిగి వీరు కొంత మానసికంగా బాధపడే అవకాశం ఉంటుంది. సప్తమ శని అంటే కంటక శని అని అర్థం. అట్లాగే కన్యారాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మేధాస్ఫురణ శక్తి సంఘంలో కొంతవరకు కుంటుపడుతుంది. అనుకున్నటువంటి ఫలితాలు వీరికి కలక్కపోవచ్చు. మందబుద్ధి అంటే చదువుదాంలే అనుకుంటారు, అంటే అశ్రద్ధ చేయటం, ఆలస్యంగా నిద్ర లేవటం, అట్లాగే లేటుగా ఆలస్యంగా పడుకోవటమే దానికి పెద్ద పొరపాటు. ఆలస్యంగా పడుకోవటం వలన వీరు నిద్ర పెందరాడే లేవకపోవడం వలన చదవాల్సిన సమయంలో చదవలేకపోవటం వలన ఇవన్నీ కూడా శని యొక్క దృష్టి వలనే. ప్రతిసారి ఏదో ఒక అనారోగ్య సమస్య చెబుతూ ఉంటారు, నాకు కడుపు నొప్పనో నడుం నొప్పనో ఇలాంటివి కంపల్సరీ వస్తాయి. అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే భార్యకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్య వలన కూడా వీరికి కొంత మనోవ్యధ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే సంతానపరమైనటువంటి కొంత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా
ప్రేమికుల మధ్య సరైనటువంటి సాంగత్యం లేక వారి యొక్క ఎడబాటు కలిగే అవకాశం, అంటే పెళ్లి దాకా వెళ్దాం అనుకునేటటువంటి సమయంలోనే పెళ్లికి సంబంధించినటువంటి అగాధాలు కలుగుతాయి. వివాహం జరగకపోవడం ద్వారా కొంతమంది అయితే దూర ప్రాంతాలకు వెళ్ళిపోతారు, దాని ద్వారా అప్రశాంతతను పొందుతారు. సరైనటువంటి కాన్సన్ట్రేషను వీరికి లేక చేసే వృత్తి ఉద్యోగాదుల్లో కూడా సాధింపు అనేటటువంటి ఉండదు. మాతృ ఆరోగ్యం, కన్యారాశి వారి యొక్క తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. భార్యతో ఊరికే గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండటానికి మీ యొక్క మానసికంగా మీరు ధర్మబద్ధమై ప్రశాంతంగా ఉండగలగడానికి ప్రయత్నం చేయాలి. బంధువులతో విరోధాలు లేకుండా సాధ్యమైనంత వరకు సమన్వయంతో మాట్లాడి వారిని మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయటంలోనే శని మహానుభావుడు మీకు ఎంతగానో సహకరించడానికి ప్రయత్నం చేస్తాడు. జూలై 13 నుంచి శత్రు రోగ రుణ వృద్ధి కాకుండా నివృత్తి చేయడానికి ఆయన కొంతవరకు సహకరిస్తాడు. ఈ యొక్క సమయంలోనే మీరు వాటిని నివృత్తి చేసుకొని మళ్ళీ ఎదగటానికి ప్రయత్నం చేయాలి కన్యారాశి వారు. కాబట్టి ఉన్నంతలో వీరు శారీరకంగా స్వయం కృషితో ఎంత కష్టపడితే కానీ, ఎంత మేధస్సుతో ప్రణాళికలు ఏర్పరిస్తే కానీ అంత చేసే సేవలో వృద్ధిలోకి రారు. దానివలన సేవకాతత్వం ద్వారా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వీరికి లభించవు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా భార్యతో జాగ్రత్తగా ఉంటే వారి వలన కూడా, భార్యాభర్తలు ఎవరైనా సరే ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటూ ప్రయత్నం చేస్తే ఒకరి నుంచి ఒకరికి ధనలాభం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు చేసినటువంటి సేవల్లో కూడా గుర్తింపు లభిస్తుంది దేశ విదేశాలలో కూడా కన్యారాశి వారికి. కాబట్టి ఏదైనా సరే శని యొక్క దృష్టి పడినటువంటి భావాలు మనకు అత్యంత ముఖ్యమైన భావాలు కాబట్టి శనిని ఆరాధించండి. శనికి సంబంధించినటువంటి దానాలు బెల్లము, నల్ల నువ్వులు, బియ్యము, ఈ 3 కలిపి ఎవరైనా బ్రాహ్మడికి దానం చేయటం, లేదా నువ్వుల పొడి, పంచదార లేకపోతే బెల్లం పొడి, ఈ 2 కలిపి ప్రతి శనివారము రావి చెట్టు చుట్టూ వేసి రావి చెట్టుకు మోటించి మీ శిరస్సుని మీ మనసులో కోరిక చెప్పుకోవటం. భార్యాభర్తలైతే రావి చెట్టు చుట్టూ తిరగటం. సంతానం గురించి అయినా అంతే. విద్యార్థులైతే ముఖ్యంగా ప్రతి శనివారము కూడా హనుమాన్ చాలీసా చదవండి, లేదా ప్రతిరోజు చదివినా మంచిదే. అట్లాగే 19 ఒత్తులు దీపారాధన వేసి శని చుట్టూ తిరగడం ద్వారా ఆయన యొక్క దృష్టి సోకినటువంటి మీకు విద్యలో ఆటంకాలు, ఆలస్యము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళగలిగే శక్తిని హనుమంతుల వారు మీకు ప్రసాదిస్తాడు. ఓం శం శనైశ్చరాయ నమః.